అమ్మా తల పగిలిపోతుంది భవాని. విజయ్ని పిలిచి కాస్త వేడి వేడిగా టీ తెమ్మంటావా? వామ్మో, వేడి వేడివి వద్దు చైత్రో. ఇంకొక వారం దాకా వేడనే మాట వినిపిస్తేనే నా గుండెల్లోంచి వేడి పుట్టుకొస్తోంది. వాడి జిమ్మడిపోను ఎంత పని చేశాడే. ఈ జన్మలో ఇక వేడి పదార్థం అంటేనే పరిగెత్తేలా చేశాడే. సారీ భవాని. అమ్మో, చంపేస్తున్నావు కదే వామ్మో. అయ్యో ఎంత పని చేసావే. ఓ చైత్రో, చంపేశావు కదే. ఒరే విజయ్గా, ఒరే విజయ్. వాడెక్కడున్నాడో ఏమో, మనమే వెళ్ళి తెచ్చుకుందాం పద భవాని. తప్పదంటావా? పద భవాని. వామ్మో, నా వల్ల కాదే, నేను నడవలేనే. భవాని ప్లీజ్ పద, ప్లీజ్ భవాని. నెమ్మదిగా లే. నెమ్మదిగా. అమ్మా చైత్ర, ఏమైంది? భవానికి తలనొప్పిగా ఉందంట. ఓ అలాగా. విజయ్, భవానికి వేడివేడిగా టీ తీసుకురా. అమ్మా, వేడి వేడివి అసలే వద్దమ్మో. అదేంటి భవాని, తలనొప్పని మోకాలు పట్టుకున్నావు? అసలు ఏమైంది? ఇప్పుడు ఎందుకులే దాని గురించి, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే. భవానీ ఆంటీ, విజయ్ని పిలుస్తున్నట్టున్నారు. వేడివేడి టీ ఏమైనా? ఇప్పుడు నేనేమన్నాను ఆంటీ? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకెప్పుడు ఈ ఇంట్లో వేడి వేడి టీ అనే మాటలు వినిపించకూడదు. భవానీ ఆంటీ, రాత్రి రూమ్లో ఏం జరిగింది? కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్తే ఎలా అరుస్తారో అలా వినిపించింది. ఓహో, మా అరుపులు నీకు అలా వినిపించాయా? చైత్ర, కొంచెం సపోర్ట్గా ఉండవే. సపోర్ట్ ఎందుకు భవానీ ఆంటీ? ఏమైంది మీ కాళ్ళకి? అబ్బా, కాళ్ళ కలకలేమో. అవునా భవాని? చాలేవయ్యా నీ వెటకారాలు. మాకు కాళ్ళ కలకలేంటి? పొద్దు పొద్దున్నే చల్లనివి ఒంటికంత మంచిది కాదు భవానీ ఆంటీ. మీరుండండి, వేడిగా ఏమైనా తెమ్మంటాను. అమ్మో, వేడి వేడి వద్దు తల్లో, నీకో దండం తల్లో. మాకు వేడివి వద్దు, చల్లవి వద్దు, ఏమీ వద్దు. కాసేపు కూర్చోనివ్వండి తల్లో. పదవే చైత్ర. ఏమైంది భవానీ ఆంటీ? కాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి ఆయింట్మెంట్ రాసుకున్నారా? స్ట్రాంగ్ గా పాడా,
కాల్చారు. కాల్చారా? ఎవరు? మేమే కాల్చుకున్నాం. అది నన్ను కాల్చింది, నేను దాన్ని కాల్చాను. చూడు. మీ కాళ్ళు మీరు కాల్చుకోవడం ఏంటి? ఏం జరిగింది అసలు? ఏమైందని చెప్పమంటావ్? అమ్మో, ఎందుకు ఐశ్వర్య కాలిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు? మీ వాలకం చూస్తుంటే మీరు ఏదో తప్పు చేశారు, దానికి శిక్ష అనుభవిస్తున్నారు అనిపిస్తుంది. అంతే తప్ప? అయ్యో భవానీ బాధపడుతుంది. ఓ గ్లాస్ జ్యూస్ ఇద్దామని మాత్రం అనుకోవే. భవానీ, ఇదిగో. ఆ, నువ్వే నా బంగారు కొండ. నొప్పి అంటున్నారు, ఏమైనా క్రీమ్ తెమ్మంటారా భవానీ? ఆ, క్రిష్ బాబు, దెబ్బలు తగిలినప్పుడు ఆయింట్మెంట్ అవసరం ఉంటుంది, కానీ తప్పులు చేసినప్పుడు మళ్ళీ ఆ తప్పులు చెయ్యకపోవడమే సరైన ఆయింట్మెంట్. ఏమంటారు భవానీ ఆంటీ? చైత్ర, నిజం చెప్పు, ఏం జరిగింది? ఏం చేశారు మీరు? మేమేం చేసినా నీకోసమే క్రిష్. చూడండి, నా కోసం అయితే మీరేమీ చేయక్కర్లేదు. ఏదో చేసి ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా, వాడు వేడి నీళ్ళల్లో ముంచాడు, వీళ్ళు వేడి మాటలతో బాధను ఎక్కువ చేశారు. గాయపడిన ఆడపులి ఎలా ఉంటుందో వాడికి చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? నువ్వేం చేసినా దానికి 10 చేస్తానన్నాడు వాడు, మర్చిపోయావా? ఈసారి మనుషుల మీద కాదు, మనసుల మీద, వాళ్ళ గౌరవం మీద, అంతకు మించి ఆత్మ గౌరవం మీద నా ఆక్రోశం ఏంటో చూపిస్తా. అఖిల, ఏంటిది? ఆఫీస్కొచ్చిన ఇదే ధ్యాసలో ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. మన అనుకునేవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదండి. గుండెల్లో ఉండాల్సిన వాడు ఆ గుండెల్ని పిండేసే మాటలు అంటుంటే దానికి కారణమైన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలమండి? హలో హలో సార్, అఖిలాండేశ్వరి గారు ఇచ్చిన చెక్కు నాట్ వాల్యూడ్ అంటున్నారు సార్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? చెక్ నాట్ వ్యాలిడ్ అవడం ఏంటి? దేనివల్ల అయింది అలాగా? సైన్ మ్యాచ్ అవడం లేదంట సార్. కొన్ని లక్షల సంతకాలు పెట్టింది, ఏనాడు ఏ చిన్న ప్రాబ్లం కూడా ఎదురు కాలేదు. ఇప్పుడేంటి? ఏంటండి? నువ్విచ్చిన చెక్ ఏదో సైన్ మ్యాచ్ కావడం లేదని ఫోన్ చేశారు అఖిల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శేఖర్. ఏంటి ఏదో చెక్ పైన సైన్ మ్యాచ్ అవ్వలేదంటున్నారు? అవును మేడం, చెక్ రిటర్న్ చేశారు. ఇదిగోండి. నీ ప్రతి ఆలోచనలో అభి నిండి ఉన్నాడు. అందుకే అభి ఈ చెక్కు మీదకి వచ్చాడు. నీ సంతకమే అభి అయ్యాడు. ఈ ఘట్టమనేని సామ్రాజ్యంలో ఒకప్పుడు అలు పెరగకుండా కంపెనీలను పరిగెత్తించిన నా పెదబాబు స్థానంలో అభిని చూడాలనుందండి. చెక్కులపై తన సంతకాలు ప్రవాహంలో సాగించాలనుంది. శేఖర్ మేడం, ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్టే ఎంక్వైరీ మొదలుపెట్టారు మేడం. నీలాంబరి అచ్చమామతో పాటు చంద్రముఖి డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నాను మేడం. వాళ్ళ కాజ్ డేటా మరియు వాళ్ళ ఫారిన్ ట్రిప్ పై కూడా ఓ టీం వర్క్ చేస్తుంది మేడం. ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది? అప్పటిదాకా అభి నన్ను ద్వేషిస్తూనే ఉండాలా? అఖిల, ఒక రోజు గడవాలంటే 24 గంటలు పూర్తవ్వాలి కదా అఖిల. ఒక సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే
కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఆగాలి కదా అఖిల. అభికి చిన్నప్పటి నుంచే విషాన్ని నూరిపోశారు. ఇప్పుడు ఇదంతా లేకుండా చేయాలంటే నువ్వన్నట్టు ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ అభి మనసు మారే మార్గం నాకు కనిపిస్తోంది. ఏంటండి అది? చెప్పండి. అఖిలాండేశ్వరి అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అన్న విషయం అభికి తెలియాలి. అఖిలాండేశ్వరి అంటే ఎదుటివారికి వెలుగు పంచేదే తప్ప చీకట్లోకి నెట్టేయదు అన్న నగ్న సత్యం అభి చూడాలి. అఖిలాండేశ్వరి చేతుల మీదుగా అభి సౌందర్యాల పెళ్లి జరగాలి. వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించి వాళ్ళని ఒకటి చేయడానికి నేనెప్పుడు రెడీ అనండి. అఖిల, నువ్వు అనుకున్నది జరగాలి అంటే ముందు ఆ గనీకున్న భయాన్ని దూరం చేయాలి. నువ్వు ఏమి అనుకోను అంటే నీకో విషయం చెప్పాలి. చెప్పండి. సిద్ధాంతి గారు. వద్దండి, వద్దు. అది కాదు అఖిల, ఒక్కసారి ఆలోచించు. జాతకాలు, నమ్మకాలు జీవితంలో నాకేం మిగిల్చాయండి? నా పెదబాబు పార్వతి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అర్ధాంతరంగా వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అన్నీ చెప్పిన ఆయన వాళ్ళని కాపాడగలిగారా? ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని? మీరు కూడా ఆ జాతకాన్ని నమ్మకండి, అవన్నీ వేస్ట్. అఖిల, ఒక్కసారి ఏదో జరిగిందని ప్రతిసారి అదే జరుగుతుందని అనుకోకూడదు కదా. గని ఏ జాతకాలను నమ్మి వాళ్ళని కలవకుండా చేస్తున్నాడో అదే జాతకాల నమ్మకంతో వాళ్ళని కలిపే ఉపాయం ఏదైనా ఉంటుందేమోనని అడిగి తెలుసుకుందాం అంటున్నా. అవును మేడం, సారన్న దాంట్లో కూడా నిజం ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని వాళ్ళతో నిజం చెప్పించాలనుకోవడం కన్నా మన పక్కనే ఉండి మనకి మన మాటకి విలువ గౌరవం ఇచ్చే గనిలో భయాన్ని పోగొట్టడం ఈజీ కదా మేడం. ఆ భయాన్ని దూరం చేస్తే అభి సౌందర్య పెళ్లికి ఒప్పుకుంటాడు కదా మేడం. సరే, మీ ఇష్టం. హలో సిద్ధాంతి గారు. మళ్ళీ ఇన్నాళ్లకు మీ నుండి ఫోను. చెప్పండి శివశంకర్ గారు. అఖిల మాట్లాడుతుంది సిద్ధాంతి గారు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. పెద్దబాబు పార్వతులు మళ్ళీ పుట్టారు. అర్థాంతరంగా వెళ్ళిన వాళ్ళు పుట్టకుండా ఎలా ఉంటారమ్మా? కానీ ఈ జన్మలో కూడా వాళ్ళిద్దరూ ఒకటైతే అర్ధాంతరపు ఆ భయంతో ఇద్దరిని ఒకటవ్వకుండా ఆపుతున్నాం. ఆ జన్మలో వాళ్ళిద్దరికీ నేనడ్డంకి, ఈ జన్మలో ఇద్దరూ కలిసి ఒకటై నా కళ్ళ ముందుండాలనే ఆశ. దిగులు పడకండమ్మా. వాళ్ళిద్దరి జీవితాల్లో దోషం ఏదైనా ఉంటే ఆ దోష నివారణకి ఏవైనా పూజలు జరిపిస్తే ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. కుండలీ పూజ చేసి వచ్చే విజయదశమికి వారి చేత అమ్మవారి కలశస్థాపన చేయించి ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందగలగాలి. అలాగే ఆ పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ హోమంతో ధ్యానిస్తే ఫలితం ఉంటుంది. ఆ ఇద్దరూ ఒక్కటవడానికి ఏ ఆటంకమూ ఉండదు. రేపు వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రాగలరా? తప్పకుండా వస్తాను. ఆ జన్మలో ఆ ఇద్దరి జాతకాలు అంచనా వేయలేక తప్పు చేశాను. నా తప్పును కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా వస్తాను తల్లి.
ఏమన్నారు అఖిల? మీరన్నట్టు మారే అవకాశం ఉండొచ్చు అన్నారు. ఓ, గాని తన భయాన్ని పోగొట్టుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరిస్తే అదే చాలు. ఏంటి భావాన్ని అలా నవ్వుతున్నావు? ఆ జోక్ ఏంటో నాకు చెప్పు, నేను నవ్వుతాను. చెప్పాల్సిన అవసరం లేదు చైత్ర, చూస్తే నవ్వొస్తుంది. అటు చూడు, పట్టపురాణి కాస్త పని మనిషి అయింది. ఇందులో నవ్వడానికి ఏముంది భవానీ? దాని బతుకే అది కదా. ఎలాగో భవిష్యత్తులో తన పని అదే కదా, అలవాటవుతుందని ప్రాక్టీస్ చేస్తుందేమో. చేయనివ్వు. ఏంటి, కోపం వస్తోందా? నా గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది కదా. రాత్రి నా గొంతు పట్టుకున్నావు కదా, ఇప్పుడు నేల ఊడుస్తున్నావు. అది భవానీ అంటే. పని మనిషి ఎప్పుడు మన మనిషి అవ్వదు. అప్పుడంటే పార్వతి అణకువగా ఉండేది కాబట్టి అలా జరిగిపోయింది. నీకున్న ఆవేశానికి ఈ ఇంట్లో పని మనిషి పనివ్వడమే ఎక్కువ. ఆనాడు పని మనిషే పట్టపురాణ అయ్యింది. అదే పోలికల్లో ఉన్న నన్ను అఖిలమ్మ నువ్వు చెప్పే ఆ సింహాసనంపై కూర్చోపెట్టాలనుకుంటుంది. ఏంది, కోపం వస్తుందా? నన్ను కొరికి చంపేయాలనిపిస్తుంది కదా? అవునే, చంపేయాలనిపిస్తోంది. నీ ఛాన్స్ ఎప్పుడూ అయిపోయింది. ఇక ముందుంది, చూసుకో. ఏంటే నువ్వు చూసేది? ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు నా కళ్ళ ముందున్నరో. ఏం చేస్తావే? చైత్ర, ఇది బెదిరిస్తోంది. దీన్ని ఓ ఆట ఆడుకుందాం. ఇది కళ్ళు తెరిచేలోపు కళ్ళ ముందుంటే ఏమో చేస్తుందట. చూద్దాం, అది చూద్దాం రా. అదలా తుడుస్తుంటే నాకు భలే ముచ్చటేస్తోంది. నాకు కూడా భవానీ. నీకు అలా తుడుస్తూనే ఉంటే బావుండు అనిపిస్తోందా? అవును భవానీ. అయితే నేను విషయం చెప్తాను, విను. ఓకే భవానీ, అలాగే ఇప్పుడే వస్తాను. భవానీ, చైత్ర, అక్కడ ఆయింట్మెంట్ డబ్బా ఉంది, అదిగో. వెళ్ళి కొంచెం తెచ్చిస్తావా? ఎక్కడ భవానీ? అదిగో అక్కడ అక్కడ. ఎక్కడ ఎక్కడ భవానీ? అదిగో అక్కడుంది. అక్కడ లేదు. అదిగో అక్కడ అక్కడుంది. అక్కడ. బా, ఇక్కడా లేదు భవానీ. అయ్యో చూడు చైత్ర, అక్కడే ఉంది. అదిగో అక్కడుంది. ఏయ్ ఆగు. అది ఎక్కడ లేదు గాని ముందు మట్టి క్లీన్ చేయి. ఏంటి? వెళ్ళి అది క్లీన్ చేయి. ఏం మాట్లాడుతున్నావు? మట్టి అంటిన చెప్పులతో నట్టింట్లో ఎవరైనా తిరుగుతారా? ఇది నా ఇల్లు, నేను అలాగే తిరుగుతాను. ఉట్టి మట్టే కాదు, సరదా పుడితే గేదె పేడ తెచ్చి వేస్తాను.
పని మనిషివి నువ్వున్నావు కదా, తోడు. సభాష్ మనవరాలా. ఏయ్, చెప్పిందిగా చెయ్యి. చెయ్యవే, చెయ్యి. ఏమైందమ్మా? నేను ఫ్లోర్ అంతా నీట్గా తుడుచుకుంటూ వస్తుంటే కావాలని అక్కడ మట్టి నీళ్లు పోశారు. పర్లేదమ్మా, నేను తుడుస్తాను. విజయన్న, నువ్వాగు. చైత్ర, మర్యాదగా నువ్వేసిన మట్టి మరకలు పోయేలాగా ఇద్దరూ నీటిగా తుడవండి. మీ ఇంట్లో పని మనుషులంటే మీకు మరమనుషుల్లా కనిపిస్తున్నారా? చేయండి, ఇద్దరు క్లీన్ చేయండి. నేనా? హ, నేను చచ్చినా చేయను. అయినా నాకు రాదు.